మెయిన్ మీ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషనే. సో ఈరోజు సౌత్ ఈజ్ ద న్యూ వెస్ట్ అనే కాన్సెప్ట్ నినాదంతో వెళ్తున్నాం. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్ మెయిన్ మీ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి. లొకేషనే మెయిన్ మాకు అడ్వాంటేజ్. జనరలీ వెనెవర్ వి ఫైనలైజ్, ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయండి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషనే. మా యూఎస్పీఏ లొకేషన్. మీకు వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటాయండి. అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో మెయిన్ హైలైట్ అదే అండి. మాకు ఎట్లాగో కన్స్ట్రక్షన్ పరంగా అందరు కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే, రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి. సో దాంతోపాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటివన్నీ మనం పెడుతున్నాం. కానీ మేజర్ అడ్వాంటేజ్ ఎవరికన్నా కానీ ఇప్పుడు మా వాసవి ఆనంద్ లేమని ఒక ప్రాజెక్ట్ ఉందండి ఈస్ట్ హైదరాబాద్లో. మీకు తెలిసిన విషయం. దానికి మెట్రో స్టేషన్కు కనెక్టివిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం, దానికి స్కై వాక్. సో ఒక ఎటువంటి ఫెసిలిటీ అంటే అది కస్టమర్స్కు దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఫ్రమ్ దేర్ హోమ్. అండ్ ఈ మెట్రో నుంచి ఆల్ ఓవర్ సిటీ మొత్తం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సో ఇట్స్ అ గ్రేట్ కనెక్టివిటీ. అండ్ ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే కనుక జీడిపి రేట్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విషయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ వీఆర్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రోత్కు సహకరిస్తూ ఎన్నో పాజిటివ్ అవుట్కమ్స్, డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే కనుక 4th సిటీ కావచ్చు, మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, మూసీ బ్యూటిఫికేషన్ కావచ్చు. దీంతో పాటుగా మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందండి. ఈరోజు ఒక ప్రగతి వైపుకు, ఒక ప్రోగ్రెస్ వైపుకు, స్టెబిలైజ్డ్ సబ్జెక్ట్ మార్కెట్ కండిషన్స్ తోటి ఈరోజు మనము రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో ట్రెజెక్టరీ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టువర్డ్స్ సౌత్ ఆఫ్ హైదరాబాద్ కూడా మార్కెట్ చాలా పికప్ అయ్యే అవకాశం. అండ్ నేను వాట్ వీ కెన్ ఓవర్సీస్ సౌత్ ఈజ్ ద న్యూ వెస్ట్ అంటున్నారు. సౌత్ ఈజ్ ద న్యూ వెస్ట్ అంటే వాట్ వెస్టర్న్ కారిడార్ అంటే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ, తెల్లాపూర్ వరకు కూడా ఏదైతే డెవలప్మెంట్ మీరు చూశారో లాస్ట్ 10 yearsలో, ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో అలా సౌత్ అట్లా డెవలప్ అవుతుందని చెప్పేసి మా బిల్డర్స్ ఫోరంలో ప్లస్ అన్ని ఐపీసీస్ అంటే ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, జేఎల్ఎల్, సిబిఆర్ఈ ఇటువంటి అందరు కావచ్చు, అన్ని కేస్ స్టడీస్ కూడా రివీల్ చేస్తున్నారు. సో ఈరోజు సౌత్ ఈజ్ ద న్యూ వెస్ట్ అనే కాన్సెప్ట్ నినాదంతో వెళ్తున్నాం. అలాగే మీరు ఈస్ట్ హైదరాబాద్లో కూడా చూస్తే కనుక అనూహ్యమైన రీతిలో డెవలప్మెంట్స్ వచ్చాయి. మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ తోటి ఏదైతే లింక్ ఉందో నాగోల్ టు ఎల్బీ నగర్ అనే లింక్ ఎస్టాబ్లిష్ అవుతే చాలా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటుగా రీసెంట్గా మీరు చూసుంటే కనుక డిఫెన్స్ ల్యాండ్స్ కూడా అక్వైర్ చేసి స్కై వాక్స్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆర్ఆర్ఆర్ కూడా ప్రపోజ్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. అండ్ దీంతో మార్కెట్ బాగా అతివేగంగా రాబోయే రోజుల్లో పెరిగి అనూహ్యంగా ట్రెజెక్టరీ గ్రోత్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదే మార్కెట్ కండిషన్స్ చూస్తే కనుక మీరు రాబోయే నెక్స్ట్ 1 yearలో ప్రాపర్టీ ప్రైజెస్లో 20% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు.